హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకర్ సైదుద్దీన్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి థంబ్‌నెయిల్ క్రియేషన్ యూజింగ్ ఏఐ. ఈరోజు మనం గూగుల్ నానోబనా యూజ్ చేసి థంబ్‌నెయిల్ డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా మన థంబ్‌నెయిల్ డిజైన్ ప్రాసెస్‌ని ఎలా ఫాస్టప్ చేసుకోవచ్చు అనేది మీకు డీటెయిల్‌గా చెప్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇంక టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. గాయ్స్, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా నానో బనానా యూజ్ చేసి థంబ్‌నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఫస్ట్ మనకు కావాల్సిన థంబ్‌నెయిల్ ఇమేజ్ రిఫరెన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానికోసం మనం యూట్యూబ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన థంబ్‌నెయిల్ ఇమేజ్ రిఫరెన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది చూపిస్తాను కదా! ఈ థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. దీనికోసం నేను ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన లింక్ కాపీ చేసుకున్నా. ఆ తర్వాత యూట్యూబ్ డౌన్‌లోడ్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన లింక్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇందాక కాపీ చేసిన లింక్ తీసుకొచ్చి ఇక పేస్ట్ చేయండి. ఇక పేస్ట్ చేయగానే మీకు డిఫరెంట్ క్వాలిటీస్‌లో థంబ్‌నెయిల్ ఇమేజెస్ అనేవి కనబడతాయి. ఇక మీకు ఫుల్ క్వాలిటీ కావాలి కాబట్టి హెచ్‌డీ క్వాలిటీ మీద సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి. ఇక మీరు చూసారంటే నేను ఆల్రెడీ చాలా ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక థంబ్‌నెయిల్‌ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ నానోబనా ఓపెన్ చేద్దాం. ఇక మీకు చాలా వెబ్‌సైట్స్ కనబడతాయి. నేను ఫస్ట్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తున్నా. జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ అని. అలా క్లిక్ చేయగానే గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు గెట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మొబైల్‌లో వర్క్ చేస్తున్నారనుకుంటే జెమినీ యాప్‌లో మీరు నానో బనానా ఆప్షన్ క్లిక్ చేసి వర్క్ చేయొచ్చు. ఇక నేను గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ట్రై నానో బనానా మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని రిమూవ్ చేసి మీ యొక్క ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక పర్సన్ ఇమేజ్ యాడ్ చేయాలి. సో, మనం ఇక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోటోని చూజ్ చేసుకొని అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ప్రాంప్ట్‌ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఈ థంబ్‌నెయిల్‌ని ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నానో దాని గురించి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడ చేంజ్ ఫస్ట్ పర్సన్ అండ్ ఇమేజ్ విత్ సెకండ్ ఇమేజ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇమేజ్ ఒక యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! మన ఇమేజ్ ఎంత పర్ఫెక్ట్‌గా జనరేట్ అయిందో, పర్సన్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా చేంజ్ అయిందో. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. దీనికోసం మనం మళ్ళీ ఇంకోసారి ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. లైక్ చేంజెస్ గురించి. ఇప్పుడు నేను చేంజెస్‌లో చేంజ్ ది పర్సన్ ఎక్స్‌ప్రెషన్ లైక్ పర్సన్ షోయింగ్ మౌంటైన్స్ విత్ రైట్ హ్యాండ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత రన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా! ఇమేజ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా చేంజ్ అయిందో ఎక్స్‌ప్రెషన్‌తో పాటు. ఇప్పుడు మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని ఈజీగా కస్టమైజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నానో బనానా యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోటో యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నేను టీషర్ట్ చేసుకున్నాను కదా! ఈ టీషర్ట్‌ని నేను ఒక ఫార్మల్ షర్ట్ కింద చేంజ్ చేస్తాను. చూడండి ఎలా చేంజ్ చేస్తానో. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నాను. చేంజ్ టీషర్ట్ ఇంటూ రెగ్యులర్ ఫార్మల్ వైట్ షర్ట్ అని ఎంటర్ చేసి ఇక్కడ రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! ఇమేజ్ ఎంత పర్ఫెక్ట్‌గా చేంజ్ అయిందో. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్‌ని మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ పర్సన్ ఒక డ్రెస్ గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని ఏదైనా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ నానో బనానా యూజ్ చేసి. సో, మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.